అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన మేలైన మెచ్చుకోలు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2012 చందమామలో ప్రచురింపబడింది. హేలాపురి మహారాజు హేమచంద్రుడు తన ఆస్థానంలోని ప్రసిద్ధ కవులు శివనాథుడు, సురకీర్తులకు ఒకసారి తాను రాసిన సుజనరంజితం అనే కావ్యాన్ని చదివి వినిపించి అభిప్రాయం చెప్పమన్నాడు. శివనాథుడు రాజుతో, ప్రభు, కాళిదాసు జీవించి ఉంటే మీ రచనను చూసి ఈర్ష్యతో రగిలిపోయేవాడు. ఆ కృష్ణదేవరాయల వారినే తలపించారు అన్నాడు. సురకీర్తి, మహారాజా, మీ కావ్యం శబ్దాలంకార సమతుల్యం పాటిస్తూ వ్యాకరణ దోషాలు దొరలకుండా సాగింది అన్నాడు. రాజు కవులిద్దరికీ ధన్యవాదాలు చెబుతూ మంత్రిని పిలిచి వీరిద్దరిని సముచితంగా సత్కరించండి అన్నాడు. మంత్రి తమలపాకులు, ఒక్కలు, 100 కాసులు ఉన్న వెండి పెళ్ళెం తెప్పించి, మహారాజా, ఇది సురకీర్తి కవికి ఇవ్వండి అన్నాడు. రాజు ఆ బహుమతిని సురకీర్తికి అందజేశాడు. ఆ తరువాత మంత్రి కేవలం తమలపాకులు, ఒక్కలు మాత్రమే ఉన్న ఇత్తడి పెళ్ళెం తెచ్చి రాజుగారికిచ్చి, ఇది శివనాథ కవికి ఇవ్వండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, మనం శివనాథుని సరిగా సత్కరిస్తున్నామా అని మంత్రిని ప్రశ్నించాడు. మంత్రి ఏదో చెబుతూ ఉంటే శివనాథుడు వారించి, ప్రభు, నేను మీ కావ్యం గురించి చెప్పినది అతిశయోక్తులతో కూడిన పొగడ్త. సురకీర్తి మాత్రం సాటి కవిగా మీరు రాసింది మెచ్చుకోవడం మాత్రమే చేశాడు. అదే మేలైన మెచ్చుకోలు. మెచ్చుకోవడానికి, ఉబ్బేసి ఉక్కిరిబిక్కిరి చేయడానికి తేడా ఉన్నదని నాకు తెలియచెప్పడమే మంత్రి గారి ఉద్దేశం. అది నేను గ్రహించాను అన్నాడు. రాజు మంత్రితో, శివనాథుడికి కూడా సురకీర్తికి ఇచ్చినట్లే సత్కారం జరిపించండి. ఆయన్ని సత్కరిస్తున్నది నన్ను ఉబ్బేసి పొగడ్తలలో ముంచెత్తినందుకు మాత్రం కాదు. ఇది ఆయన సౌజన్యతకు నేను చేస్తున్న సన్మానం అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.